ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 100% పూర్తయ్యాయని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. 2026 డిసెంబర్లోగా విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని, అయితే 6 నెలల ముందుగానే నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారని, ప్రధాని హాజరయ్యే తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా విమానాశ్రయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. టైర్ 1 నగరాలకు ధీటుగా వసతులు ఏర్పాటు చేశామని, నిర్వాసితుల తోడ్పాటుతోనే ఇంత గొప్ప అద్భుతం కార్యరూపం దాల్చిందన్నారు. రాబోయే 25 నుంచి 50 ఏళ్ల అవసరాలకు వీలుగా సీఎం చంద్రబాబు ముందస్తు చూపుతో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ ఎయిర్పోర్టుగా భోగాపురం నిలుస్తుందని అన్నారు.